ఇది బాహ్యంలో చూసినట్టయితే చాలా చిన్న లీల. నిజానికి ఆ బండిని ఒక అసురుడు ఆవహించి ఉన్నాడు. నిన్నటి రోజున పూతన ఎలా వచ్చిందో అలా ఆ అసుర సంహారం చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమునకు ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే రాక్షస సంహారమే. అందుకే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. కళ్ళు తెరవనటువంటి చిన్ని పాపడిగా ఉంటూనే పూతనా సంహారంతో ప్రారంభం చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం? రేపు కురుక్షేత్రంలో వీళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన చేరకుండా ఉండాలి. అది ప్రథమ ప్రయోజనం. రెండు, తాత్వికంగా ఏమిటి అంటే శకటము అంటే బండి అంటే ఏదో కాదు, ఈ శరీరమే. భగవంతుడు మహాకారుణ్యమూర్తి. ఆయన ఏం చేస్తాడంటే అదే పనిగా పాపాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు, పుణ్యాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు. పుణ్యం చేస్తే దేవత అవుతారు, పాపం చేస్తే తిరియక్ అవుతాడు. మళ్ళీ ఆయన ఒక శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకని అంటే ఆ శరీరం ఉందనుకోండి, ఆ శరీరంతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని అనుభవించేస్తాడు.